ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. వినాయక చవితి వేడుకల్లో గణపతి పప్పా మోరియా అంటూ నినదిస్తాము. కానీ మోరియా అనే మాటకు అర్థము చాలామందికి తెలియదు. మరి మోరియా అనే మాట నినాదంగా ఎలా మారింది? ఆ పదానికి గల అర్థం ఏమిటి? దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాము. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే సాధువు ఉండేవారట. ఆయన మహారాష్ట్రలోని పూణేకు 21 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవారట. ఆయన గణపతికి పరమభక్తుడు. గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవారట. ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహము ఉందని, దాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించమని చెప్పారట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్ళారు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహము దొరికింది. ఈ విషయము తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ మోరియాను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటము మొదలుపెట్టారు. మోరియా గోసావి నిజంగా మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుంచి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు మోరియా. మోరియా గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదము నిర్విరామంగా వినపడుతూనే ఉంది. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చవర్సి లౌకర్యా అని మరాఠీలో నినదిస్తారు. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియాకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి. దేవుడు తన కార్యము ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనటానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనము. గణపతి బప్పా మోరియా.